అవును, చిన్న ఇంటికే కన్నా వేస్తే పచ్చప్పు దొంగ. అది అమ్మ అన్నాడు కదా బాబాయ్. ఎక్కడే మీ అమ్మ? ఈయన పెట్టి తలుపులు ఎవరు తెచ్చారు? తడుకు మీద నాటకం ఆడి తప్పించుకోదాం అనుకుంటావా? మీరెవరు? అసలు మీదేము? మీ పేరేము చెప్పు. అది అమ్మ కనపడతా అమ్మ అలా కడుతుంటా అన్నీ అడ్రస్ పెట్టుకుని నేనే చెప్పు. మా అమ్మ దొంగతనం చేయదండి, నేనే పాపం ఎరగను. ఎరగవే, ఇలా ఎందుకు చెబుతావు? పోవలసిన చోటికి పోతే తెప్పించవలసిన రీతిగా వాళ్ళే తెప్పిస్తారు. పోలీస్ స్టేషన్ కరెక్ట్. ఎవరు కనిపించరే? ఏం చెప్పను బాబు, మూతిని ఎప్పటి తెరుచుంది. మంచి పని జరిగింది. ఆ మూతిని గారు అమ్మంతనే మాయైపోయారు. ఆ అమ్మాయి పట్టుకుని నాన్నగారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారండి. ఆ డబ్బు నేను తీసుకెళ్ళానని చెప్పలేకపోయా. నాన్నగారితో నేను అడిగిన బాబాయ్, నేను అడిగిన వారి సన్నాసి. నేనంటే నువ్వు కాదురా, నేను నేను మీరు తీసుకురా. అయ్యో పాపం, ఆ అమ్మాయిని పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారండి. అయితే పద. ఎక్కడికి? పోలీస్ స్టేషన్. కరెక్ట్. అయ్యో ఎందుకండి? కర్మరా కర్మం. గుల్లబాయి మీరే తీశారు కనుక మీరే వెళ్ళి చెప్పేయండి. పదరా అంటుంటే గుల్లబాయి ఇంకా అక్కడే ఏడుస్తుంది. నా ఫోటో, నీ ఫోటో అక్కడ ఉంటే పేపర్లో వేద్దాం. మరి ఇంట్లో ఎవరు లేరు? అంతా అక్కడ ఉన్నారుగా. ఈ లెటర్ ఇన్స్పెక్టర్ గారికి కానీ అంతా సరిపోతుంది. థ్యాంక్స్ సార్. నమస్కారం. మేనేజింగ్ డైరెక్టర్ గారికి రసీదు ఇదిగో సార్. మీరు కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి సార్. ఓ, డబ్బు కట్టేశారన్నమాట. వాయస్ అయితే కేసు చేయడం ఎందుకు? వాయస్ అనసరం సార్. 298. సార్, లాకప్ లో ఉన్న వేణుగోపాల్ని తీసురా. సార్ సార్, నేను కూడా వెళ్ళి చూడను సార్. నిన్న రాత్రి మా ఎనపెట్టిలోంచి 3,000 రూపాయలు పోయాయండి. 3,000? ఎవరి మీద అనుమానంగా ఉందా? ఉందండి. ఎవరి మీద? ఇది దీని తల్లి కొంతకాలంగా మా ఇంట్లో ఉంటున్నారండి. నిన్న రాత్రి ఉన్నట్టుండి హఠాత్తుగా దీని తల్లి మా ఇంట్లోంచి పరారైపోయిందండి. వీళ్ళు మీకు ఏమవుతారు? ఎత్తి కుదేస్తే 2 అవుతారు. ఎవరు గతి లేని వాళ్ళు. అలాగా. నీ పేరు? కమల. మీ అమ్మ పేరు? లక్ష్మీకాంతమ్మ. మీరెవరు? నేను చెప్పు. నిజం నేను చెప్తాను. ఆ పిల్ల నిర్దోషి. రే కాసులు, నిన్నెవరు రమ్మన్నారా ఇక్కడికి? రమ్మనకపోయినా నిజం చెప్పడానికి రాక తప్పదు. ఏమిట్రా నిజం? నీ ఇనపెట్లో డబ్బు ఎవడు కొట్టేశాడో తెలుసా? రే చెప్పనా? బాబు, నా ఫోటో ఎక్కడ ఉంది? నాన్న, నువ్వు ఇదివరకు ఒకసారి చెప్పాను జ్ఞాపకందా? నీ ఇనపెట్లో ఎవరైనా డబ్బు కొట్టేశాడంటే అది చెప్పరా నేనేనని. సన్నాసి, నేనంటే నువ్వు కదరా, నేను. నాన్న కావాలంటే చూడు. మీరే మీరే బాబు, బతకండి బాబు. హలో డాక్టర్. సార్ సార్, అనవసరం సార్. ఇన్స్పెక్టర్ గారు రాసుకోండి సార్. మా నాన్న ఎనపెట్లో డబ్బు తీసింది నేను. ఆ డబ్బు పోవడానికి ఈ తల్లి కనిపించకపోవడానికి ఏ సంబంధం కూడా లేదు. వీడికి ప్రేమ డబ్బు బాగా ముదిరిందండి. మీరు ఛార్జ్ చేసి రాసేయండి సార్. రాండి సార్, పర్వాలేదు. నాన్న చెప్పనా? ఏమిటో అయితే చెప్పేది? ఈ డబ్బులో సగం ఆ సరుగులోది. అంటే ఆ నా కర్మం నా కర్మం. మీకేం తెలియదు బాబు, మీరేం రాయకండి. ఏం తెలియదు. అదే నా సంగతి కాదు కాదండి, మా వారి సంగతి. నాన్న, మరైతే ఈ డబ్బుతో నేను కమలా పెళ్లి చేసుకుని హాయిగా ఉంటాం. ఏమంటావు? ఒరే కాసులు, ఇంతకంటే నన్ను చంపేరా? అయితే రాసుకోండి సార్. ఆ నల్లబాబుతో కర్మం రా కర్మం, నీ ఇష్టం వచ్చినట్టు తగలడు. నాన్న, మా చెడ్డ మంచివాడవునా నువ్వు? కమలా, కమలా, ఏమిటి ఈవిడ మీ చెల్లెలా? మొత్తానికి మీ వంశ పారంపర్యమే అంత నమ్మకం. అమ్మేమైంది? అరే వేణు, కమల మీ చెల్లెలా? సరే, తర్వాత మాట్లాడుకుందాం. నిన్న రాత్రి నుంచి మీ అమ్మ కనిపించడం లేదు. అమ్మ కనిపించడం లేదా? ఏమైంది? 1 మినిట్. నిన్న రాత్రి ఒక ముసలమ్మ సముద్ర బొడ్డు తిరుగుతుంటే అనుమానించి మా బీట్ కానిస్టేబుల్ అరెస్ట్ చేశాడు. ఎట్లా ఉంటుంది సార్? ముఖం మీద గాయం ఉంది. అయితే అత్తగారే. అమ్మకు దెబ్బ తగిలిందా? ఏంటి సార్, ఎక్కడి నుంచి చూడొచ్చా? కమా. అమ్మా
అమ్మా, ఏమిటమ్మా ఇది? ఇంతటి భయంకర దండన విధిస్తున్నావా? నన్ను కన్నందుకు నీకు దక్కిన కానుక కన్నీరు గాయాలున్నా తల్లి రుణం తీర్చుకోలేని ఈ నిర్భాగ్యుణ్ణి ఎందుకు కన్నావమ్మా? అమ్మా అన్నయ్య, ముందు డాక్టర్ని పిలిపించండి. డాక్టర్ ఎందుకు తండ్రి? కన్న బిడ్డ ఒడిలో కన్ను ఊరి కన్నా ఎక్కువైనా అంటూ అమ్మా, ఇంకెవరు ఇవ్వలేరు నాయన. అమ్మా, రాత్రిది నాయన. అమ్మా, ఆ దౌర్భాగ్యురాల్ని మర్చిపో. అది ఆడవి కాదు, హృదయం లేని పాషాణం. నువ్వు అన్న మాట నిజం కాదని నీకు కూడా తెలుసు నాయన. అమ్మా, అది అమాయకురాలు, దాని మీద అంత కోపం తగదు నాయన. ఆగు! నా తల్లిని ముట్ట, నీ పాపపు చేతులతో ఈ పవిత్ర ముక్తిని అపవిత్రం చేయి. అమ్మ కంటే ఎక్కువగా ఆదరించిన అత్తగారిని, అక్కలాగా ప్రేమించిన ఆడపడుతును అష్ట కష్టాలు పెట్టిన రాక్షసు అతనికి వేణు. డబ్బుతో మీ దురభిమానాన్ని ప్రకటించాలని వచ్చారా? మీ ధనం, మీ గొప్ప, మీ దర్జా నా తల్లిని బతికించగలవా? ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? నీ మొదటిక నేలతో ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు? నీ ఆఖరి అడ్డు కూడా తీరిపోయిందని ఆనందించు. అంత మాట కన్నయ్య, తెలియక చేసిన చిన్న తప్పులకు ఇంత భయంకర దండన విధించడం న్యాయం కాదు. రాధ మనసు వెన్నలాంటిది. వెన్నలాంటిదైతే ఎన్నడైనా ఇలా ప్రవర్తిస్తుందా? కన్నతల్లి విలువ తెలిస్తే ఇలా ప్రవర్తిస్తుందా? పుట్టినాడే కన్నతల్లి ఒడి నుంచి శాశ్వత బహిష్కార దండన పొందిన నీకు మాతృ ప్రేమ, మాతృభక్తి ఎలా తెలుస్తాయి? నన్ను నీవు ప్రేమించి పెళ్లాడిన భార్యవు కాదు, మా ఇంటికి నిప్పండించడానికి వచ్చే దయ్యాన్ని. పోయిక్కడి నుంచి, నీకిక్కడ స్థానం లేదు. నాకిక్కడే స్థానం లేకపోతే ఈ లోకంలోనే స్థానం లేదు. అత్తయ్య, నన్ను క్షమించానండి అత్తయ్య. అన్నయ్య, వదిన్ని క్షమించు. అదే అమ్మ ఆత్మలో ఎప్పుడూ మెదిలే దీవెన. వీల్లేదు, దీన్ని క్షమించడానికి వీల్లేదు. పో, నీ మొహం చూపించుకు. పోయిక్కడి నుంచి. లేదు అత్తయ్య, అమృతమైన వారి హృదయాన్ని పోగొట్టుకున్న తర్వాత నేను జీవించే లాభం. మీ రక్తాశ్రువులతో నన్ను ఒక్కసారిగా శపించి మీ పాదాల వద్దే నన్ను భస్మం చేసేయండి. పిచ్చిదానా, నిన్ను శపించి నా ఇంటికి నిప్పంటించుకుంటారా తల్లి? నేను అమ్మా, రాధనేమి అనుకు నాయన. పరిస్థితుల వల్ల జరిగిన ప్రమాదానికి ఎవరిని నిందించి ప్రయోజనం లేదు నాయన. నా ఆఖరి కడియల్లో కూడా ఆత్మశాంతి లేకుండా దుఃఖంతో వెళ్ళిపోమంటావా నన్ను? అమ్మా, తప్పులన్నీ ఒక్క రాధే చేయలేదు నాయన. ఇక ఈ ఇంటికి పెద్దవాడివైన నువ్వే ఇవన్నీ సహనంతో, క్షమతో సవరించుకోకపోతే ఎలా? సవరించుకోవడమే సంసారం. నేను నా కోసమైనా రాధను మన్నించు నాయన. వద్దమ్మా, వద్దు. అది నీ ప్రేమకు, క్షమాపణకు తగదు. నేను నా వంశాన్ని కలకాలం నిలుపవలసిన కోడలు అలా కన్నీటితో క్షోభించిపోతూ ఉంటే శపిస్తూ వెళ్ళిపోమన్నావా నన్ను? తప్పు నాయన, తప్పు. నా కడసారి కోరికగానైనా నా కోడల్ని క్షమించు నాయన, క్షమించు. అమ్మా, అలాగేనమ్మా. అత్తయ్య, కమలా, నా జీవితంలో ఇంతకంటే సంతోష సమయం రాదమ్మా. చూడు తల్లి, నేను లేకపోయినా నీ వదిన నిన్ను నాకంటే ఎక్కువగా చూసుకుంటుంది. అమ్మా, రాధా, కమల ఇక నీ బిడ్డ. అమ్మా, మిమ్మల్ని అపార్థం చేసుకుని అపోహలు వేశాను. నన్ను క్షమించండి. మీ అమ్మాయిని నా కోడలుగా చేసుకోవటానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ. నాన్న, ఎన్నాళ్ళకి మంచి నాన్న అయ్యా నాన్న. నాకు కావాల్సింది ఏముంది నాయన? ఈవేళ మీ నాన్నగారు ఎంత సంతోషించేవారు.